ఈరోజు నేను కొన్ని కామెడీ రౌండ్స్ అన్నమాట. ఓకే. సో ఈ సీరియస్గా ఎవరు తీసుకోవద్దు. నేను అంటే ముందే మేము మెన్షన్ చేస్తాను. ఫన్నీ రౌండ్స్ ఓకే, జస్ట్ ఫన్ కోసమే. సో ఫస్ట్ నేను నిన్ను అడుగుతాను, తర్వాత దీవెన్ని అడుగుతాను. ఓకే ఓకే, దాంట్లో మీకు ఆప్షన్స్ ఇస్తాను. సో ఆ ఆప్షన్స్లో మీరు చూస్ చేసుకొని ఎవరో ఒకరి పేరని చెప్పాలి. ఓకే, పేరు మాత్రం చెప్పకుండా ఉండొద్దు, ఒక్కరి పేరైనా చెప్పాలి. ఇదేదో బాగానే ఉంది. ఓకే, ఓకేనా? ఓకే, చెప్తారు కదా? సరే ఓకే. నువ్వు పటాస్ మానేయడానికి కారణం ఏంటి? ఏ శ్రీముఖి నవ్వు తట్టుకోలేకనా, బి యాంకర్ రవి యాంకరింగ్ తట్టుకోలేకనా, సి నీ కామెడీ తట్టుకోలేకనా, డి ఆప్షన్ ఇవ్వాలా, శ్రీముఖి డాన్స్ తట్టుకోలేకనా? ఏదో ఒకటి కంపల్సరీ చెప్పాలి. సి ఏంటి? నా యాంకరింగ్ నా కామెడీ తట్టుకోలేక తీసేసారు. ఐఎమ్ సో సారీ, నేను అబద్ధం చెప్తున్నాను. ఆప్షన్స్ ఇచ్చారుగా చెప్పమన్నారు కాబట్టి అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పాలి. అబద్ధం చెప్తున్నా మరి మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని అబద్ధాలే ఉన్నాయి, ఇంకా నేనేం చేయను? లేదు, ఏదో ఒకటి చెప్పాలి. కానీ సో యోధాని పటాస్ నుంచి తీసేయడానికి కారణం ఆమె కామెడీ తట్టుకోలేక. అంత క్లియర్ గా చెప్పారా మీరు? నువ్వే అన్నావు కదా నాకు కామెడీ తట్టుకోలేక పటాస్ నుంచి తీసేస్తారని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నీకు ఇష్టమైన షో జబర్దస్త్, పటాస్, దేశముదుర్లు, జూలకటక. వీటన్నిటికీ టీమ్ లీడర్ జబర్దస్తే. జబర్దస్త్ ఉంటేనే కదా జబర్దస్త్ ఉంది, తర్వాత పటాస్ వచ్చింది, అలా 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 ఒకటి వచ్చాయి కదా. సో నాకు జబర్దస్త్ తప్ప నాకు ఏ షోస్ కూడా ఇష్టం లేదు అంటున్నా. ఇది మరి నువ్వే అన్నావు కదా నాకు జబర్దస్త్ తర్వాత అన్ని వచ్చినాయని, అంతే కదా? సరే ఓకే 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 కదా. ఓకే ఓకే, థర్డ్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పారా? ముందే ప్రిపేర్ అవుతా. ఈ ఇద్దరిలో ఎవరు యాంకరింగ్ అంటే ఇష్టం మీకు? అనసూయ, రేష్మి? ఇద్దరు ఇష్టం. ఓన్లీ వన్ ఆప్షన్. 4 క్వశ్చన్స్ ఇవ్వాలి కదా. 4 ఆప్షన్స్ ఇవ్వాలి కదా, నాకు తెలియదు. సరే 4 ఆప్షన్స్ ఇస్తా. సో ఈ నలుగురిలో ఎవరు యాంకరింగ్ అంటే మీకు ఇష్టం? ఏ రేష్మి, బి అనసూయ, సి శ్రీముఖి, డి రవి. శ్రీముఖి అక్క. శ్రీముఖి అంటే వీళ్ళందరూ యాంకరింగ్ బాగుండదు అంటే అలా అని కాదు, మేమిద్దరం ఫుల్ క్లోజ్ ఉంటాము, ఫుల్ మాట్లాడతాం, మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఓకే, రేష్మి గారు జబర్దస్త్ వచ్చినప్పుడు చూసుకోండి, ఓన్లీ శ్రీముఖి యాంకరింగ్ అంటే ఇష్టమాట, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. చెప్పిన నువ్వే అన్నావు కదా నాకు శ్రీముఖి. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. వీరిద్దరిలో ఎవరి నవ్వు బాగుంటుంది? ఏ నాగబాబు సార్, బి రోజా మేడం. ఇదేం ట్విస్ట్, నాకు తెలియదు. చెప్పాలి అంతే. ఇద్దరు. నో నో నో, లేదు ఓన్లీ వన్ ఆప్షన్. ఇద్దరు, ఇది మాత్రం ఇద్దరే. 1 సెకండ్. షోకి ముందేం చెప్పినా నేను ఆప్షన్స్ ఇస్తాను, దాంట్లో మీరు ఏదో ఒక ఆన్సర్ చూస్ చేసుకొని చెప్పాలి అన్నానా? సో ఏదో ఒక ఆన్సర్ చూస్ చేసుకొని చెప్పాలి. రోజా గారు, మీ టీంలో ది బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? ఏ దీవెన, బి యోధా, సి నిహాన్, డి రాకేష్ అన్న. వీళ్ళందరికంటే టీమ్ లీడర్ రాకేష్ అనే కాబట్టి రాకేష్. ఓకే, ఇక్కడ 3 ఆప్షన్స్ అంటే ముందే అనుకున్నా. 3 ఆప్షన్స్ ఇస్తా, మీ ముగ్గురిట్లో ఎవరు ది బెస్ట్ పర్ఫార్మర్? ఇది మరీ దారుణ, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు మారుస్తారు? సరే 5th క్వశ్చన్ నేను మార్చేసి అడుగుతున్నాను. సో ఈ ముగ్గురిలో ది బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? ఈ ముగ్గురిలో ది బెస్ట్ పర్ఫార్మర్. ఏ దీవెన, బి నిహాంత్, సి యోధా. నేనే. దీవెన నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ కాదట. అయ్యయ్యో, ఆమెనే బెస్ట్ పర్ఫార్మరా? నువ్వా? ఆమెనే. చేతి నువ్వు వేస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీవెన. దీవెన నీకు కూడా ఆప్షన్స్ ఇస్తాను, నువ్వు కూడా ఎవరో ఒక్కరి పేరే చెప్పాలి. ఓకేనా? చెప్తావు కదా? ఓకే. నువ్వు హీరోయిన్ అయితే నీ సినిమాలో ఈ నలుగురు హీరోలో ఏ హీరోతో నువ్వు యాక్ట్ చేస్తావు హీరోయిన్గా? ఏ అల్లు అర్జున్, బి ప్రభాస్, సి జూనియర్ ఎన్టీఆర్, డి రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్. మిగతా వాళ్ళతో ఎందుకు చేయవు? జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు చేస్తావు? అంతే. ఎందుకు నచ్చలేదు? అరే మరి వాళ్ళు ఎందుకు నచ్చాలి? వాళ్ళతో ఎందుకు చేయవు? అన్ని సినిమాలో చేస్తాడు అందుకు. సో మిగతా వాళ్ళు చేస్తలేరు అన్ని సినిమాలు, మరి వాళ్ళతో ఎందుకు చేయవు? నువ్వు చేయవు, జూనియర్ ఎన్టీఆర్తో చేస్తావు. ఓకే. జబర్దస్త్లో ది బెస్ట్ కమెడియన్ ఎవరు?
ఏ ఇదేం క్వశ్చన్ గెటప్ సీను గెటప్ సీను, బి చంటి అన్న, సి రాకింగ్ రాకేష్, డి చంద్రన్న. రాకేష్ అన్న. రాకేష్ అన్న అంటే మిగతా వాళ్ళు కాదా? రాకేష్ అన్ననేనా? రాకేష్ అన్న. రాకేష్ అన్న. సో జబర్దస్త్లో రాకేష్ అన్న తప్ప ఎవరు బెస్ట్ కామెంట్స్ కాదట, ఎవరు దీవెన చెప్పింది అంతే కదా? ఓకే. సో థర్డ్ క్వశ్చన్, నీకు ఇష్టం లేని టీమ్ లీడర్. 5 పేర్లు ఇస్తాను అవసరమైతే. నీకు ఇష్టం లేని టీమ్ లీడర్. ఏ చంద్రన్న, బి రాకేష్ అన్న, సి సుధీర్ అన్న, డి చంద్రన్. ఓకే చంద్రన్న, దీవెనకు నువ్వు అంటే అసలు ఇష్టం లేదట, సో చెప్పేసింది సీక్రెట్ ఇక్కడ కదా, అంతే కదా? అంతే. సో మిగతా వాళ్ళందరూ ఇష్టం, చంద్రన్ అంటే ఇష్టం లేదు, అంతే కదా? ఓకే. ఫోర్త్ క్వశ్చన్, జబర్దస్త్లో చాలామంది కామెడియన్స్ ఉన్నారు కదా, జబర్దస్త్లో వీళ్ళలో నీకు వీళ్ళ కామెడీ అంటే ఇష్టం ఉండదు, ఎవరైతే పేర్లు చెప్తున్నాగా జబర్దస్త్లో నీకు నచ్చని కామెడీ పర్సన్స్, ఓకేనా? ఏ గెటప్ సీన్ అన్న, బి రాకేష్ అన్న, ఓకే, సి సుధాకర్ అన్న, డి భాస్కర్ అన్న. భాస్కర్ అన్న కామెడీ అంటే నీకు ఇష్టం ఉండదు, మిగతా వాళ్ళ కామెడీ అంతా ఇష్టం, అంతే కదా? అదే ఇక ఆన్సర్. సో భాస్కర్ గారు మీ కామెడీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అంటే దీవెనకి చెప్పేసింది. ఫిఫ్త్ క్వశ్చన్, మీ టీంలో ఎవరి కామెడీ అంటే నీకు నచ్చదు? ఏ యోధ, బి దీవెన, సి నిహాన్, డి రాకేష్ అన్న. ఎవరి కామెడీ నచ్చింది? దీవెన. బా ఇది మాత్రం తెలివిగా చెప్పినావు. మిగతా ఏమో నీకు నీ కామెడీ అంటే ఇష్టం ఉండదా అస్సలే? కొంచెం కూడా? మరి ఎందుకు జబర్దస్త్ చేస్తున్నావు? చేయొద్దు. నీ కామెడీ నీకు నచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఓకే సూపర్, చాలా బాగా చెప్పారు. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫటాఫట్ రౌండ్. సో ఈ ఫటాఫట్ రౌండ్ లా ఎస్ఆర్ నో ఒకటే చెప్పాలి. ఓకేనా? రాకేష్ కి కామెడీ రాదు. నో. అనసూయ యాంకరింగ్ అస్సలు బాగుండదు. ఎస్ఆర్ నో? నో. ఓకే. జబర్దస్త్ అనేది అసలు కామెడీ షోనే కాదు. ఎస్ఆర్ నో? నో. నిహాంత్ కామెడీ అంటే చాలా ఇష్టం. ఎస్ఆర్ నో? బాగుంటుందా? యా ఆఫ్ కోర్స్. ఓకే సూపర్. ఫిఫ్త్ క్వశ్చన్, యాంకర్ రవి అండ్ శ్రీముఖి వాళ్ళ యాంకరింగ్ అంటే నీకు చూస్తే నీకు వామిటింగ్ వస్తుంది. ఎస్ఆర్ నో? నోనా? ఓకే. నీ ఫటాఫట్ రౌండ్ అయిపోయింది. సో నెక్స్ట్ దీవెన. ఓకే. రేష్మికి యాంకరింగ్ రాదు. ఎస్ఆర్ నో? నో. నీకు ఆ ప్లేస్ వద్దా? రేష్మి ప్లేస్ కావాలా వద్దా? నో. మరి స్కిట్లలో ఎందుకు నాకు నీ ప్లేస్ కావాలంటావు? సెకండ్ క్వశ్చన్, రాకేష్ అన్న ఒక పెప్పం. ఎస్ఆర్ నో? నో. జబర్దస్త్లో నీకంటే తోపు ఎవరు లేరు. ఎస్ఆర్ నో? నో. లేరా? అసలు ఏమర్థమైంది చెప్పు నీకు? అది ఏమర్థమైంది చెప్పు. జబర్దస్త్లో ఏ రోజుకైనా రేష్మి ప్లేస్ నాదే. ఎస్ఆర్ నో? అంటే ఏదో ఒక రోజు రేష్మి ప్లేస్లో నువ్వు కూర్చుంటావైతే పక్కా. రేష్మి గారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి. సో తను మీకు కాంపిటీషన్ ఉంది, ఏ రోజుకైనా మీ ప్లేస్ తను కొట్టేస్తుందట. సో ఈరోజు మా షోలో కూర్చున్నా కూడా ఎన్నిసార్లు? ఒక్కసారి. సో ముందు భవిష్యత్తులో ఆమె ప్లేస్ కొట్టేస్తావు అయితే. ఓకే. నాగబాబు గారు, రోజా గారు నా వంట నీకు అస్సలు ఇష్టం ఉండదు. సార్ ఇష్టం. ఓకే సూపర్. ర్యాపిడ్ రౌండ్ అండ్ ఫటాఫట్ రౌండ్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ రౌండ్ టేబుల్ రౌండ్. సో టేబుల్ రౌండ్కి ముందు నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి. సో జబర్దస్త్కి వచ్చినాక మీ లైఫ్ ఎట్లుంది? నీకు ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్కి వచ్చినాక? అందరికి బాగుండే అనిపిస్తుంది. నీకు కూడా అట్నే అనిపిస్తుందా? నీకు కూడా అట్నే అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు జబర్దస్త్కి వచ్చి? 1 ఇయరా? 1 ఇయర్ నుంచి చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు సెలబ్రిటీయా? సెలబ్రిటీ అయిపోయినావు? పెద్ద సెలబ్రిటీ అయిపోయినావా? చిన్న సెలబ్రిటీయా? కొంచెం పెద్ద సెలబ్రిటీ. కొంచెం పెద్ద సెలబ్రిటీ. ఓకే. నువ్వు ఎన్ని ఇయర్స్ అయింది జబర్దస్త్కి వచ్చి? నేను ఫస్ట్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ అయింది. సో నువ్వు సెలబ్రిటీ అయిపోయావు? 4 ఇయర్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది.
ఫస్ట్ క్లాస్ అవతల నెట్టేసారా? సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ గ్యాప్ వచ్చింది. జబర్దస్త్లో వేసింది ఇంకా 2 years. ఎందుకు గ్యాప్ వచ్చింది? మూవీస్ వచ్చాయి అలా. అంటే ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే అప్పుడు నేను రమ్యక్క అత్త కోడలు చేసేవాళ్ళం. గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ జనరేషన్ లాగా. నువ్వు మరి పటాస్ ఎందుకు మానేసినావు నిజంగా? టైం కుదరట్లేదు. అలాగే అప్పటికి ఇంకా చాలా మూవీస్ వచ్చాయి. దీనికంటే కొంచెం 1 year పెద్దగా ఉన్నా కదా అప్పుడు.